ఏక ఏవ హి భూతాత్మా భూతే భూతే వ్యవస్థితః ఏకదా బహుదా చైవ దృశ్యతే జలచంద్రవత్తు. ఒకే ఆత్మ, ఒకే పరమాత్మ, ఒకే భగవంతుడు వేలాది కోట్ల జీవులలో ప్రకాశిస్తూ ఉన్నాడు. అది ఎట్లా? ఒకే భగవంతుడు అందరిలో ఎట్లా ఉన్నాడు అంటే, ఆకాశములో ఉండేటువంటి చంద్రుడు అన్ని నదులలో, అన్ని గుంటల్లో, అన్ని చెరువుల్లో ఒక్కసారిగా ఎట్లయితే కనపడుతున్నాడో అన్ని శరీరాలలో ఒకే పరమాత్మనా కనపడుతున్నాడు అంటాడు. అందువల్ల ఏకదా బహుదా చైవ, ఒక్కడే బహుస్వరూపాలయందు ప్రకాశిస్తూ ఉన్నాడు. కనుక ఒకే ఆత్మ సృష్టి స్వరూపాలను అన్నిటినీ ధరించుకుని ఉన్నదని జ్ఞాని గుర్తిస్తాడు. ఇది ఆత్మ యొక్క విజృంభణ. సముద్రము విస్తారమైనటువంటిది, విశాలమైనటువంటిది, అగాధమైనది, అపారమైంది కదా. మన కనుచూపు మేరకు కనపడే అలలు కొన్ని, మన కంటికి కనపడకుండా ఈశాన్యములో కొన్ని, ఆగ్నేయములో కొన్ని, నైరుతిలో కొన్ని, పడమరలో కొన్ని, వాయువులో కొన్ని ఎన్నో పరిగెత్తా ఉంటాయి. నీకు ఎదురుగా వచ్చేటువంటి అలల్లో ఏ నీళ్ళైతే ఉన్నాయో, నీ కంటికే కనపడకుండా పరుగులు తీస్తూ ఉండేటువంటి అలల్లో కూడా ఆ నీళ్ళే ఉన్నాయి. నీకు ఎదురుగా పరవళ్ళు త్రొక్కుతూ వస్తూ ఉన్నటువంటి నీ అలల్లో ఏ నీళ్ళైతే ఉన్నాయో, నీ కనుచూపుకు అందకుండా ఇతర దిక్కుల వైపులకు పరిగెడుతూ ఉన్నటువంటి అలల్లో కూడా అదే నీళ్లు ఉన్నాయి. ఇందులో డౌటే లేదు. అదేవిధంగా నీ కంటికి కనపడుతున్నటువంటి వాళ్ళల్లో ఏ సత్యమైతే ఉందో, కంటికే కనపడకుండా ఉండే వాళ్ళందరి యందు కూడా అదే సత్యం ప్రకాశిస్తూ ఉంది. ఇందులో డౌట్ లేదు. అందువల్ల ఏకదా బహుదా చైవ, ఒకే సత్యమే అంతటా అన్నిటా ప్రకాశిస్తూ ఉన్నది. కనుక తద్విద్వానక్షరం ధ్యాయే జదిచ్చేక్షాంతిమాత్మనః హెచ్చరిస్తున్నాడు. తద్విద్వా అక్షరం ధ్యాయే జదిచ్చేక్షాంతిమాత్మనః, నువ్వు శాంతిని పొందాలి అనుకుంటే ఆ బ్రహ్మస్వరూపాన్ని మనస్సున ధరించు అనేసాడు. అందువల్ల జదిచ్చేక్షాంతిమాత్మనః, ఆ అక్షర పరబ్రహ్మ స్వరూపాన్ని మనసున ధరించు. అక్షరమనగా నాశరహితమైనది, ఎప్పటికీ శాశ్వతంగా ఉండునటువంటి స్వరూపమునకే దేవుడు, దైవము, పరమాత్మ, పరబ్రహ్మము అని పేరు. ఆ శాశ్వతమైనటువంటి యొక్క ఆ బ్రహ్మస్వరూపాన్ని గురువు నీకు సూక్ష్మంగాను గుర్తు పెట్టుకోగలిగేటట్లుగాను, మనస్సుతో దాన్ని ఉపాసించే విధానంగాను, మనస్సును దాంతో కలుపుకోగలిగేటువంటి శక్తి గలిదిగాను, మనస్సులో గల దోషాలను తొలగించి మనస్సును బ్రాహ్మీ స్థితికి తీసుకురాగలిగినటువంటి యొక్క మహాశక్తిని నీకు అనుకూలమైనటువంటి రీతిలో, ఉపాసించదగినటువంటి రీతిలో నీకు ఆయన తెలియజేస్తున్నాడు. దాన్ని సింహం ఎట్లయితే
తనకిష్టమైనటువంటి యొక్క మృగాలన్నింటినీ పట్టుకొని తిని ఆ అని ఆవులించి తన వీరత్వాన్ని అలా తల తిప్పి చూస్తూ ప్రదర్శిస్తూ ఉన్నట్లు బ్రహ్మవేత్త లోకాలన్నిటినీ ఆడిస్తూ ఉండేటువంటి మాయను జీర్ణము చేసుకొని బ్రహ్మదృష్టి గలవాడి సర్వలోకాలను అలా చూస్తూ ఉంటాడట జ్ఞాని. సింహము ఇష్టమైనటువంటి మృగాలను వేటాడి తిని ఆవులించినట్లు 84 లక్షల జీవకోట్లను 14 లోకాలను ఆడిస్తున్నటువంటి యొక్క మాయను జీర్ణం చేసుకొని ఆవిలిస్తూ ఉంటారట మహాత్ములు. అంతటి యొక్క శక్తి నీకు వాళ్ళు నీ మనస్సుకు అందుకోగలిగేటట్లు చూడండి. ఒక సూదికి దారాన్ని కొననెక్కిస్తాం, అది కుట్టే కొద్దీ కుట్టేసుకుంటా పోయే కొద్దికి మొత్తం ఆ రీల్లో ఉండేటువంటి దారం అంతా ఆ తూములోనే దూరిపోతూ ఉంటుంది. ఒక మిషన్కు దారం ఎక్కిస్తారు చూడండి, వీడు కుట్టుకుంటూ పోతూ ఉంటే రీల్లో నుంచి దారం వస్తూనే ఉంటుంది. ఆ చిన్న రంధ్రములో కొంచెము కొన ఎక్కించి వదిలేస్తే చాలు, పూర్తిగా రీలంతా అది ఆ దోవని అట్లా లాగేస్తుందో ఆ విధంగానే ఆ తారక మహామంత్రాన్ని కొంచెం పట్టుకొని దాన్ని అట్లా ముక్కుకి ఎక్కిస్తే మొత్తము సృష్టికి మూలమైనటువంటి మాయనంతటి ఈ పక్క నుంచి ఆ పక్కకు తీసి వదిలేస్తుంది వాంఛాత్. ఆ విధంగానే ఈ సమస్త లోకాలను తన గుప్పిట్లో పెట్టుకునేటువంటి యొక్క సత్యాన్ని గురువు నీకు నీ ముక్కు కట్ట అందించి దీన్ని వెరుకురా అని ఇచ్చి అందించాడు నీకు. ఇంకా మొత్తము సూది బెజ్జములోన సర్వ తరులు గిరులు తరలిపోగా అది ఎవ్వరో అనతివర ఓ యోగి చంద్ర ఆది అంత్యము లేనిదేమీరా. శరణు శివ గజవరదు నాకు, శరణు సద్గురు చంద్రు నాకు, శరణు నా సరళ సుందరాంబకు ఓ యోగి చంద్ర శరణు శరణు కరుణ చూడరా. పుట్టకుండా చచ్చిందెవడు, పుట్టి చావాకున్నదెవడు, పుట్టకుండా చచ్చిందెవడు, పుట్టి చావాకున్నదెవడు, పుట్టి గిట్టు లేనిదెవ్వడు ఓ యోగి చంద్ర గుట్టు తెలిసి గురుతూ చూపారా. ఉషేన్ బ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పినటువంటి మహావాక్యం ఇది. పుట్టకుండా చచ్చిందెవడు, పుట్టి చావాకున్నదెవడు, పుట్టుగిట్టు లేనిదెవ్వడు. అస్సలు పుట్టనేలే, చచ్చినట్టుగా ఉంది. పుట్టి కూడా అది చావకుండానే ఉంది. అందువల్ల దీన్ని పుట్టకుండా చచ్చిందెవడు, పుట్టి చావాకున్నదెవడు. చూడండి, ఆ పరమహంస దానికి తల్లిదండ్రులు ఎవరన్నా ఉన్నారా? అది ఎవరికన్నా పుట్టిందా? దానికి పుట్టుకుందా? అది పుట్టకుండానే పుట్టినట్టు అనిపిస్తూ ఉంది మనకు. ఆ పుట్టకుండా ఉన్న దాని సహాయముతో ఉన్నది సస్తా ఉంది శరీరం. ఇది పుట్టకుండా చచ్చిందెవడు, ఎవడు పుట్టుకలేని వాడై ఉన్నాడో. ఇది గురుపుత్రులకు మాత్రమే అర్థమవుతుంది, సాధన సంపత్తి గల వాళ్ళకే అర్థమవుతుంది. సామాన్యులకంతా స్వామి ఏదో చెప్తూ ఉన్నాడు, మనకేం అర్థం కాలేదు అనుకుంటారు. ఆ పరమహంస పుట్టడం లేదది, అది ఒకదానికి పుట్టింది కాదు, అది స్వతసిద్ధమైనటువంటి యొక్క సత్యం. అది పుట్టకుండా పుట్టినట్లుగా ఉంది. పుట్టుకతో కూడిన దానికి
రక్షణగా ఉంది. కనుక పుట్టకుండా ఉండి పుట్టుగిట్టులు గలదానికి ఆధారంగా ఉంది. అందువల్ల శరీరము చస్తా ఉంది కానీ శరీరాన్ని రక్షిస్తున్న చైతన్యము చావడం లేదు. ఇట్టి భావము నీకే తెలుసును అంటాడు. ఈ భావము ఎవరికి తెలుసు అంటే నీకొకనికే తెలుసు అని హుస్సేన్ బ్రహ్మం గారు ఆ చంద్రయోగిని కొనియాడతాడు. శరణు శివ గజవరదు నాకు, శరణు సద్గురు చంద్రు నాకు. గజరాజవరదుడు చెప్పాడు చూడు ఇక్కడ. గజం అంటే ఎవరు? గజేంద్రుడు. గజేంద్రుడిని రక్షించినటువంటి యొక్క విష్ణుమూర్తి నా గురువు చంద్రయోగి అని చెప్పుకున్నాడు ఆయన. కాబట్టి అటువంటి యొక్క పరబ్రహ్మ స్వరూపాన్ని శిష్యునికి ఉపాసించేటువంటి అనంతమైనది బ్రహ్మాదులకు అంతుబట్టనలవిగానటువంటి యొక్క బ్రహ్మస్వరూపాన్ని శిష్యుడు పట్టడానికి అనువైనటువంటి మార్గములో గురువు ఉపదేశిస్తాడండి. ఇది ఆయన గొప్పతనం. ఇందాక చెప్పాను చూడండి, ఒక దారము రీలు కొనను ఒక్కదాన్ని సూదికి తగిలిస్తే రీలంతా ఆ దారములో గుండా ఎట్ట ఎల్దీసేస్తుందో ఆ విధంగానే గురువు నీకు అందించినటువంటి యొక్క ఆ సత్యాన్ని ఒక్కదాన్ని నువ్వు పెరగతా ఉంటే చాలు, సృష్టి అంతా దానిలో నుంచి దూరి బయట వచ్చేస్తుంది. అందుకని ద్వే బ్రహ్మణీ హిమాతవ్యే శబ్ద బ్రహ్మ పరం చయేత్తు శబ్ద బ్రహ్మణి నిష్ణాత పరం బ్రహ్మాదిగచ్చతి. శబ్ద బ్రహ్మం నిశ్శబ్ద బ్రహ్మం ఉచ్యతే. బ్రహ్మము యొక్క స్వరూపం ఏది అంటే అది నిశ్శబ్దం. ఆ నిశ్శబ్ద బ్రహ్మమును తెలియజేయదగినటువంటి స్వరూపము శబ్ద బ్రహ్మము. ఇప్పుడు నీతో మాట్లాడుతూ ఉంది చూడండి, ఈ ఉపనిషత్తును మీకు తెలియజేస్తూ ఉంది చూడండి, ధ్వని ద్వారా, వాక్కుల ద్వారా. దీన్ని శబ్ద బ్రహ్మము అంటారు. ఈ శబ్ద బ్రహ్మము ద్వారా మెలకువలన్నీ చక్కగా తెలుసుకొని నిశ్శబ్ద బ్రహ్మమును నీవు పొందవలసి ఉంటుంది. అందువల్ల నోరు ఎందుకు తెరవాలి అంటే తెలుసుకోవడం కోసం తెరవాలి. లేకపోతే నోరు తెరవాల్సిన అవసరం లేదు. అందుకే వశిష్ఠ మహాముని ఏం చెప్పాడంటే, నోరుండేది మూసుకునేదానికి అన్నాడు, వాగేదానికి కాదురా. నోరు వాగేదానికి కాదు, నోరు మూసుకునేదానికి పెట్టాడు. నోరును అదుపు చేసుకుంటే వ్యవహారాలే ఉండవు. మనస్సును అదుపు చేసుకుంటే సమస్యలే ఉండవు. సమస్యలన్నీ మనసు ద్వారానే, సమస్యలన్నీ నోటి ద్వారానే, నాలుక ద్వారానే వస్తూ ఉంటాయి. అనేక జన్మలు కూడా కారణం ఆ ఒక్కదాని నుండి ఏర్పడుతూ ఉన్నాయి. అందుకని ఇక్కడ ద్వే అంటే రెండు, నిశ్శబ్ద బ్రహ్మము, శబ్ద బ్రహ్మము. ఆ నిశ్శబ్దమైనటువంటి బ్రహ్మాన్ని తెలుసుకోవడము అసాధ్యము. అందుకు బ్రహ్మము నిశ్శబ్దం వన్న జట్టు వలె కదలకున్నదన్న కంటికి కనరానిదిరన్న కారణాచార్యు తెలుపకున్న పరగ భువిని రేపగలునంతయు గడ్డి పరగ బ్రహ్మాండమంతయు బయలయ్యున్నది పరబ్రహ్మము పామరులకు గనరానిదిరన్న. చూడు, శబ్దరహితమిది బ్రహ్మం విధి అని సాటిరిగదమును జయ విజయులెల్ల హరి సూర్య యాజ్ఞవల్కి జనక సుఖ సాందీపులు శ్రీకృష్ణార్జునులాది నిగనిరన్న నియమనిష్టలేనిదన్న పొట్టి పొడుగుగానిదన్న తరుగు విరుగులేనిదన్న ఎరుపు నలుపు తిరుపు పసుపు కానిది నాద ప్రణవము శబ్దరహితమిది ఎన్నటికి స్థిరమయ్యున్నది మాయన్న నిజబోధ. అవాంగ్మానస అగోచరం విధి ఆరూఢం విధి అంతటయున్నది అంతు తెలియదన్న అనేక శాస్త్రములను గన్న అందరూ అఖండుడను కొన్న ఆశ పిశాచి వదలకున్న
గరిమలగిమ మహిమలెన్ని ఉన్న ఆహార నిద్రలు మానుకొన్న అన్ని సాధనలకు అతీతమన్న ఆర్యుల సేవ చేసి తెలుసుకున్న మంచి గురుని ఆశ్రయించి మనస్సుంచి శిరస్సుంచి నమస్కరించిన గురుకృప కలిగియు గురుహస్తముని శిరస్సు నుంచి నిజపుత్రుడా నీవు రమ్మని నిజము దిలుపునన్న నీవా పూర్ణ బోధ విన్న కర్మత్రయము దొలగునన్న ఇతరాగాదలంటవన్న జనన మరణములు లేనిదిరన్న జపతపంబులకు అందదురన్న ఆరూఢులకు అనుభవమన్న ఆర్యులు తెలిపిన బోధను విన్నా ఎన్నటికి స్థిరమై ఉన్నది మాయన్న నిజబోధ. అందువల్ల దీన్ని శబ్దరహితమిది బ్రహ్మం విధి అని సాటిరిగదా మును జయ విజయులెల్ల హరి సూర్య యాజ్ఞవల్కి జనక సుఖ సాందీపులు శ్రీకృష్ణార్జునులాదిని గనిరన్న నియమనిష్ట లేనిదన్న పొట్టి పొడుగు లేనిదన్న తరుగు విరుగు లేనిదన్న అది చెప్తున్నాడు. ద్వే బ్రహ్మణి మంతవ్యే శబ్ద బ్రహ్మ పరం చయేతు. ఆ నిశ్శబ్ద పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకోవడం దుస్తరం గనుక శబ్ద బ్రహ్మము ద్వారా తెలుసుకో. శబ్దద్వ బ్రహ్మము అంటే ఏమి? వేదమును మహాపురుషుల సత్యవాక్య సంపన్నత కలిగినటువంటి పెద్దల ద్వారా వేదాన్ని విను. ఆ వేదములో ఉన్నటువంటి సారాన్ని, ఆ ప్రక్రియను ఉన్నది ఉన్నట్టు వాళ్ళు ప్రకటిస్తారు. దాని ద్వారా పదే 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 ఆ వేదములో గల గొప్పతనాన్ని మననము చేసి ఆ నిశ్శబ్ద పరబ్రహ్మమును మరులుకో. అప్పుడు నీకు అది సాధ్యమవుతుంది అని చెప్తున్నాడు. కనుక జ్ఞాననేత్రం సమాధాయ సమహత్పరమో పదం నిశ్చలం నిశ్చలం శాంత నిష్కళం నిశ్చలం శాంతం బ్రహ్మాహమితి సంస్మరేత్తు. జ్ఞాననేత్రం సమాధాయ. జ్ఞాననేత్రము తెరువబడినప్పుడు భూలోకము కాదు బ్రహ్మలోకాలను చూపిస్తుంది. అప్పుడే నీకు సంపూర్ణమైనటువంటి సమాధానము అందిపోతుంది. సమహత్పరమం పదం, ఆ పరమ పదవి, ఆ వైకుంఠము, ఆ లక్ష్మీనాథుని యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని ఈ లోకములోనే ఉండి, ఈ శరీరములోనే ఉండి, ఇక్కడే కూర్చొని వైకుంఠవాసుని చూపించదగినటువంటి దృష్టి అది, జ్ఞాన దృష్టి. అందువల్ల జ్ఞాననేత్రం సమాధాయ, సంపూర్ణమైనటువంటి సమాధానాన్ని అందించదగినటువంటి దృష్టి అది. సమహత్పరమం పదం నిష్కళం నిశ్చలం శాంతం బ్రహ్మాహమితి సంస్మరేత్తు. నిష్కళమై, ఎక్కడ కానీ లోపము లేనిది అయి నిష్కళంకమైనటువంటిది, నిశ్చలత్వాన్ని అనుగ్రహించదగినది, శాంతస్వరూపాన్ని అనుగ్రహించదగినటువంటిది బ్రహ్మమే నేను. ఇందులో డౌట్ లేదు. ఎన్ని పరిశోధనలకైనా సరే ఇంకా దీంట్లో మార్పులు లేవు. అటువంటి యొక్క స్వరూపాన్ని అనుగ్రహించదగినది జ్ఞాన దృష్టి. అట్టి దృష్టి గురువు చేత ఉపదేశింపబడినటువంటి ఆ బ్రహ్మసూత్రాన్ని సదా మనమున ధరించి ఉపాసించడము చేత కలుగుతుందని ఉపదేశిస్తున్నాడు. కనుక
ఇత్యేకం పరం బ్రహ్మరూపం. ఇది వరకు చెప్పినటువంటి ధర్మాలన్నీ కూడా ఇత్యేకం పరం బ్రహ్మరూపం సర్వభూతాదివాసం తురీయం జానీతే సోక్షరే పరమే వ్యోమన్నది వసతి. నీ హృదయములో ఏది నివసిస్తూ ఉన్నదో, ఏది వసిస్తా ఉందో దానికి వశిష్టం అని పేరు. వసి అంటే ఏమి? అంతటా ఏది వసించి ఉన్నదో, అంతటా ఏది సిస్టమేటిక్గా ఈ సమస్తాన్ని నడిపిస్తూ ఉన్నదో అది వశిష్టం, అది గురుస్వరూపం. ఇది బృహద్వాశిష్ట గురు పరంపర యొక్క సందేశం. సర్వకాలముల యందు, అన్ని యుగముల యందు, అన్ని కాలముల యందు ఈ సిస్టంలో మార్పే లేదు. అందువల్ల వసి అంటే ఏమి? ఉంది, లేని చోటు లేదు, అంతటా ఉంది. అది వసి అంటే సిస్టమ్. ఇక్కడ ఏ సత్యం ఎలా పనిచేస్తూ ఉందో అంతటా అదే సత్యం అలాగే పనిచేస్తూ ఉంది. అది దాని సిస్టమ్. అది గజేంద్రుడిని రక్షించింది, అది ద్రౌపదమ్మను రక్షించింది, అది కుచేరునికి సంపదలను ఇచ్చింది, అది అజాములను ఉద్ధరించింది. అది ఆశ్రితులైనటువంటి వారు ఏ మారుమూల ప్రదేశంలో ఉన్నా సరేగాక వాళ్ళను అక్కడికక్కడే ఉండి అప్పటికప్పుడే రక్షించగలిగినటువంటి మహా చైతన్య శక్తి అదే. దానికి గురుస్వరూపము అని పేరు. అట్టి బ్రహ్మస్వరూపాన్ని ఇత్యేకం పరం బ్రహ్మరూపం సర్వభూతాదివాసం. ఇది నాలోనే ఉంది, నేను మీకంటే గొప్పవాణ్ణి కాదు, నాకంటే తక్కువ వాళ్ళు ఎవ్వరు లేరు, అందరి యందు ఒకే సత్యం ప్రకాశిస్తూ ఉంది కనుక అందరూ ఏకాత్మస్వరూపులే, అందరూ సమాన శక్తి కలిగిన వారే, సమానమైనటువంటి దైవశక్తి గలవారే, దైవాంశ సంభూతులే. వేరియేషన్ ఎక్కడుంది? వ్యత్యాసాలు అంటే అవగాహన చేసుకునే విధానములో మార్పులు ఉన్నాయి తప్ప ఆత్మస్వరూపం అందరిలో ఒక్కటిగానే ప్రకాశిస్తూ ఉందని ఈ ఉపనిషత్తు చెబుతూ ఉంది. ఈ ఉపనిషత్తు యొక్క సారాంశాన్ని మనం చక్కగా గుర్తించి ఉపాసన యందుంచుకొని ఉపాసించి మనస్సును తీర్చిదిద్దుకోవడం మనకు కర్తవ్యమై ఉంది. ప్రతి ప్రాణికి అవసరమైనటువంటి విద్య, ప్రతి ప్రాణికి చావు అనేది ఒకటి ఉంది. ఈ చావుతో, ఈ మరణముతో తన ఆశలన్నీ ఒక్కసారిగా ఆగిపోతాయి. కనుక ప్రతిసారి ఇలాంటి నష్టానికి గురి కాకూడదనేటువంటి సదుద్దేశంతో జీవునికి ఇది కర్మ వల్ల ఏర్పడే దుఃఖమయమైనటువంటి బంధనాస్వరూపమైనటువంటిదే కానీ ఇది జీవునికి వాస్తవమైనటువంటి జీవుని స్వరూపం కాదు ఇది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ లోకానికి శరీరం ధరించుకొని వస్తారు. ఇక్కడ ఉన్నంతకాలము ఉండి పోయేటప్పుడు ఈ శరీరాన్ని ఈయనేసి పెట్టేసిపోతారు. ప్రతి నాటకంలోనూ దుర్యోధనుడు కావచ్చు, దుశ్శాసనుడు కావచ్చు, భీముడు కావచ్చు, ధర్మరాజు కావచ్చు, అందరూ నాటకం కాడికి వచ్చిన తర్వాత తెరకి వెనకాలకు పోయి మీసాలు పెట్టుకున్నోళ్ళే, కిరీటాలు పెట్టుకున్నోళ్ళే కానీ ఇంటికా నుంచి పెట్టుకొని వచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు. అట్లాగా ప్రతి ఒక్కరూ తల్లి గర్భం అనేటువంటి తెరమరుగున ఉండి అక్కడ వాని నాటకానికి కావలసినటువంటి స్త్రీ రూపమా పురుష రూపమా ధరించుకొని వాడు బయట వచ్చి నాటకం ఆడుతూ ఉన్నాడు. ఆడేసిన తర్వాత ఇది భూమి నుండి ఉత్పత్తికి వచ్చింది ఆహారము, ఆహారం వల్ల ఉత్పత్తికి వచ్చింది రక్తము, రక్తము నుండి ఉత్పత్తికి వచ్చింది వీర్యము, వీర్యం వల్ల ఉత్పత్తికి వచ్చింది శరీరం. కాబట్టి
ఈ శరీరము భూదేవికి సంబంధించింది కాబట్టి, భూదేవి నుండే ఈ మెటీరియల్స్ అంతా ఏర్పడింది కాబట్టి, ఆమె సొత్తు ఆమెకి ఇచ్చేయడం న్యాయం కాబట్టి, జీవుడు భగవత్ స్వరూపుడు కనుక జీవుడు పైకి వెళ్ళిపోతున్నాడు. శరీరం మాయ యొక్క స్వరూపం కనుక శరీరము భూమిలోకి వెళ్ళిపోతుంది. అందువల్ల ఇది కిందికి పోతా ఉంది, అది పైకి పోతా ఉంది. అందుకే గురువు గారు ఒరే ఒకటి కిందికి పోతా ఉంది, ఒకటి పైకి పోతా ఉంది, ఈ రెండింటినీ కలుపురానైనా అది మోక్షం అవుతుందని చెప్పాడు ఆయన. ఒకటి కిందికి పోతా ఉంది, ఒకటి పైకి పోతా ఉంది. ఈ రెండిటికి మధ్య ఏ సత్యమైతే దీన్ని కిందికి దాన్ని పైకి నెట్టుతూ ఉందో అది వైకుంఠము. అక్కడ చూచి 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 చూసి చూసి ఏది జ్ఞాన దృష్టితో అచంచలమైనటువంటి దృష్టితో, కదలిక లేనటువంటి దృష్టితో నిష్ణాతుడై అహోరాత్రములో స్వామి ఉపదేశించినటువంటి ఆ తారక మంత్రాన్ని దృష్టి ఎందుంచుకొని చూపు ఎన్నిసార్లు కదిలినా, ఎన్నిసార్లు నిలువకపోయినా చూపులో సూక్ష్మం ఉంది, చూపులో మాయ ఉంది, చూపులో సంకల్పాలు వచ్చి దృష్టిని అటకాయించేస్తాయి. ఆ చూపులోనే నిద్ర వచ్చేస్తుంది. చూపులో వేరే సంకల్పాలైనా వచ్చి దృష్టిని చెడగొట్టేస్తాయి. లేదా అన్ని సంకల్పాలను ఆఫ్ చేసి నిద్ర అయినా వచ్చి నీ ధ్యానాన్ని భంగం కలిగిస్తూ ఉంటాయి. అందువల్ల సాధకునికి అంతరాయాలు దృష్టిలోనే కలుగుతాయి. సాధకునికి అంతరాయాలు ఎక్కడ కలుగుతాయంటే దృష్టిలోనే కలుగుతాయి. అందువల్ల నిద్ర ఆఫ్ చేసేసి నిద్రలోకైనా దోసేస్తుంది. లేకపోతే నిద్ర లేకుండా ఒకవేళ హుషారుగా ఉన్నాడనుకోండి, అక్కర్లేని విషయాలన్నీ ఎత్తుకొచ్చి మనసులోకి వేస్తూ ఉంటుంది. అక్కర్లేని విషయాలన్నీ మనసులోకి వచ్చి ఎత్తుకొచ్చి వేస్తూ ఉంటుంది. హుషారుగా ఉంటే ఈ రంపు ఈ పోరు, ఏమి కాస్త యామారితే నిద్రతో పోరు. మరి హుషారుగా ఉండి శాంతిని పొందుతాడా? పోనీ నిద్రపోయి ఏమన్నా విశ్రాంతిని పొందుతాడా? దీంతోనా శాంతి లేదు, దాంతోనా శాంతి లేదు, అంతే. అందుకని సాధకుడికి ధైర్యం కావాలా, శ్రమకు ఓర్చుకునేటువంటి యొక్క నిగ్రహం కూడా కావాలా. ఏమి శరీరం సహకరించదు, నడుములు నస్తాయి, కాళ్ళు నస్తాయి, మోకాళ్ళు నస్తాయి. ఎంతసేపు అని కూర్చునేది? ఒక రోజా, 2 రోజుల? శరీరమే శత్రువు అవుతుంది. అందుకని సాధకుడు శారీరకమైనటువంటి శ్రమలకు తట్టుకోవాలా, మనస్సు యొక్క విజృంభణకు తట్టుకోవాలా, అన్నిటినీ అటకాయించేటువంటి నిద్రకు తట్టుకోవాలా, మరుపులేనటువంటి జ్ఞాపకాన్ని కాపాడుకోవాలా. ఇంత తెలివిగలవాడై మెలిగితేనే యోగము సాధ్యమవుతుంది. కానీ అసలు ఆ ప్రయత్నమే చేయకుండా ఉండే వాళ్ళకు యోగం ఎట్లా కుదురుతుంది చెప్పు? ఎట్ట కుదురుతుంది నాయన? అసలు దాన్ని మాటే ఎత్తుకోకుండా మనుషులుగా భూమి మీద తిరుగుతూ ఉండారు, కానీ ఆలోచనల్లో మనుషులుగా ఉన్నారేమో చూడండి. దుఃఖినో జ్ఞాః సంసారంతో కామం పుత్రాద్యపేక్షయ పరమానంద పూర్ణోహం సంసారామి కిమిచ్చయ. అజ్ఞానులు దుఃఖభూయిష్టములైనటువంటి భార్య పుత్రాదుల యొక్క వ్యామోహములో పడి ఆ సంసారములో కావలసినటువంటి వస్తువులను, ఆస్తులను సమకూర్చడానికి, ధనములు సంపాదించడానికి, ఉద్యోగాలు సంపాదించడానికి అయ్యో నానా తిప్పలు పడి 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 చివరికి ఏమో నేనే సాకాలనా, ఇంకో కొడుకు దగ్గరికి పో, మీ అమ్మను చూసే ఓపిక, మీ నాయన చూసే ఓపిక నాకు లేదండి, ఇంకో కొడుకు దగ్గరికి పోమని చెప్పు అనే కోడళ్ళను మనం చూస్తూనే ఉన్నాం. ఒక బిడ్డను కని పెంచి పోషించాలి అంటే ఎంత కష్టం ఉంటుంది, ఎన్నిటికీ ఓర్చుకోవాల్సి ఉంటుంది. ఇంత శ్రమ తీసుకొని తల్లిదండ్రులు బిడ్డలను పోషిస్తే చివర వాళ్ళు ఉడిగిపోయిన రోజుల్లో, వాళ్ళంతటా వాళ్ళు సంపాదించుకోలేని రోజులు, వాళ్ళంతటా వాళ్ళు చేసుకోలేనటువంటి రోజుల్లో, అప్పుడు శరీరాన్ని ఇచ్చినటువంటి, జన్మనిచ్చినటువంటి తండ్రిని, తల్లిని పోషించలేనటువంటి కొడుకు, వాడు ఏమి కొడుకు? వాడు
మరి అటువంటి తల్లిదండ్రుల పట్ల అవగాహన శక్తి లేకుండా ఉండేటువంటి ఈ కోడాండ్లు ఏమి కోడాండ్లు వీళ్ళు? ఒకసారి మానవత్వము గల మనుషులుగా జీవిస్తున్నామా, మానవత్వాన్ని కోల్పోయి మూర్ఖంగా ప్రవర్తిస్తున్నామా గుర్తించి ప్రవర్తించకపోతే కాలుడు మన పెదనాయన కొడుకు కాదు, తోలే తీసేస్తాడు. ఇంకా నిన్ను కాపాడడానికి నీకు ధర్మము సహకరిస్తే తప్ప నిన్ను ఎవరు ఉద్ధరించలేరు. ఇది ప్రతి ఒక్కరికి కూడా నేను హెచ్చరిస్తున్నా. మీకున్నటువంటి తల్లిదండ్రులు కానీ అత్తమామలను కానీ వీళ్ళను ఏ విధంగా పోషించాలి అంటే, వాళ్ళను పోషించాల్సిన సమయం ఎదురైతే దానిని అదృష్టంగా భావించి అనుసరించాలి. అలా అనుసరించకపోతే మీరు ఈ మార్గానికే వేస్టింగా దండగా అంతే. అసలు ధర్మ మార్గాన్ని అనుసరించని మానవుడు కాదు వాడింగా. ఆ మానవత్వము నిరర్ధకంగా దారిపోసుకున్నట్లు అవుతుంది. అందుకు మానవుడు మహాత్ముడు కావాలి, మహాత్ముడు కావాలి కానీ మానవుడు దానవుడుగా మారకూడదు. మనము మరణించిన మన కీర్తి మరణించకూడదు. మనము ఈ లోకానికి అందించేటువంటి యొక్క ఆదేశము, సందేశము ఇది ఆచంద్రార్కమై స్మరణీయముగా ఉండాలి, ఆచరించదగినదిగా ఉండాలి, పెద్దలందరూ కూడా ఆమోదించదగినటువంటిదిగా ఉండాలి. అటువంటి యొక్క మార్గములో మనం పయనించాల్సి ఉంటుందని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నాలుకనందు ఉచ్చరింపబడేటువంటి వాక్కుల యందు కానీ, హృదయములో వెలువడేటువంటి సంకల్పములను కానీ, కార్యాచరణలు కర్మేంద్రియముల ద్వారా ఏర్పడేటువంటి కర్మేంద్రియ ద్వారముల నుండి ఏర్పడేటువంటి కార్యములను యందు కానీ, మరి వీటి ఎందే నియమము లేకపోతే బహిర్గతంగా ప్రయోగించేటువంటి కార్యముల పట్లనే నీకు నియమము లేకపోతే ఆంతరంగికంగా నిశ్శబ్దరహితుడైనటువంటి యొక్క పరమాత్మను తెలుసుకునే దానికి నీకు అర్హత వస్తుందా? దాని అంచుకన పోగలుగుతావా? కాబట్టి ప్రతి ఒక్కరూ కానీ భార్యాభర్తల విషయంలో కానీ, తల్లిదండ్రుల విషయంలో కానీ, వాళ్ళ మనస్సు విషయంలో కానీ, వాళ్ళ ప్రవర్తనా విధానములలో కానీ ఎక్కడెక్కడ ఏ ఏ లోపములు ఉన్నాయో వాటన్నిటినీ అందరికీ జ్ఞానం ఉంది కనుక, అందరికీ తెలుసుకునేటువంటి శక్తి ఉంది కనుక అందరూ గ్రహించి వారి వారి యొక్క లోపాలను వాళ్ళు పరమాత్మ యొక్క అనుగ్రహం పొందడం కోసరమై, భగవంతుని యొక్క కృప లేకపోతే ఈ లోకములు ఎవ్వరూ సుఖపడలేరు, ఎవరికి శాంతి కలుగదు, ఎవ్వరూ జీవించలేరు ఈ లోకములో. అటువంటి జీవన ప్రదాత అయినటువంటి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం సంపాదించడం కోసం ధర్మాన్ని అనుసరించాలి. ఇది ధర్మం. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రకృతి ధర్మాలను, పరమార్థ ధర్మాలను, యోగ ధర్మాలను చక్కగా గ్రహించి ప్రవర్తించేటప్పుడు ప్రకృతి ధర్మాలను, ఆంతరంగికమైనటువంటి యోగ ధర్మాలను, మాట్లాడేటప్పుడు వాక్కు నియమాన్ని, చరించేటప్పుడు ప్రవర్తనా విధానాన్ని అన్నింటినీ కూడా బహుజాగరూకుడై అన్ని విషయముల యందు మెలకువగలవారే జీవించినప్పుడే భగవంతుని పాదం పట్టుకోవడానికి సాధ్యమవుతుంది. కానీ అందుకే ఇంచుక మాయలేక, ఇంచుక అంటే మీకు కొంచెం అంటే ఎంత? అన్నిటికంటే తక్కువ, ఆ తక్కువ లేకంటే తక్కువ ఏదో అది కొంచెం. ఒక చిన్న నలుసు అంత కూడా మాయకు మనసులో అవకాశం ఇవ్వకూడదట. వాడు యోగి. ఇంచుక మాయ లేక మది ఎప్పుడు పాయని భక్తితోడ వర్తించుచు హరి దివ్య పదాంబుజ గంధరాశి ఎవడు సేవించు అతడెరుంగు హరవింద భవాదులకైన దుర్లభోదంచితమైన యా హరి విచిత్ర కర్మ మార్గముల్ అంటుంది భాగవతం. ఇంచుక మాయలేక
మనస్సులో స్మృతి మరిచిపోయావు అంటే మాయ ఆవహించిందని తెలుసుకో. మది ఎప్పుడు పాయని భక్తితోన అంటాడు, వర్తించుచు ఆ పరమేశ్వరుని పట్ల అనన్యమైనటువంటి యొక్క భక్తి ఎప్పుడూ ఒదిగి ఉండు, ఎప్పుడూ ఒదిగి ఉండు. ఎవడైనా సరే, ఏ జాతి వాడైనా సరే, ఏ వయసులో ఉన్నవాడైనా సరే, అతడెరుంగు అలా ఎవడైతే ఉంటాడో వాడు మాత్రం తెలుసుకోగలుగుతాడు. అలాంటి నియమాన్ని అనుసరించకపోతే హరవింద భవాదులకైనా, ఆ శంకరునికైనా, ఆ చతుర్ముఖ బ్రహ్మకైనా ఈ నియమాన్ని అనుసరించకపోతే దుర్లభోదంచితమైన యా హరి విచిత్ర కర్మ మార్గములు అంటాడు. ఆ శ్రీహరి యొక్క అద్భుతమైనటువంటి అత్యంత సూక్ష్మమైనటువంటి లీలలు బ్రహ్మాదులకు అర్థం కావనేశాడు. అందువల్ల మాయనగా ఏది? చలనము. చలనముతో కూడిన మనస్సుకు మాయని పేరు. మరి ఈ చాంచల్యము నీకు శక్తి ఉంటే, ఒరే నీకు నిజంగా పౌరుషం అనేది ఉంటే మనస్సుతో యుద్ధం చేయరా, మనస్సును సాధించు, మనస్సుతో పోరాడు. నిత్య శత్రువు మనసే. శత్రువైనటువంటి యొక్క మనస్సును స్నేహితుడుగా మార్చుకుంటున్నారు యోగ బలం చేత మహర్షులు. అజ్ఞానికి మనస్సు శత్రువు అయ్యి వాన్ని పతనం చేయడానికి కాచుకొని ఉంటుంది. కాబట్టి మనస్సే యోగహీనునికి శత్రువు, ఈ మనస్సే యోగికి స్నేహితుడు, మిత్రుడు. కాబట్టి యోగహీనత అన్ని అనర్థాలకు మూలం. కాబట్టి యోగాన్ని సంపాదించాలి. జై జానకీ రమణ గోవింద, జై ప్రహ్లాద వరద గోవింద, జయ ఆంజనేయ వరద గోవింద. శ్రీ శ్రీ సద్గురుస్వామి పాదారవిందములకు, శ్రీ శ్రీ సద్గురుస్వామి పాదారవిందములకు.